హలో అండి. ఏడుపాయల జాతరకి వెళ్ళామండి మొన్న. చాలా అద్భుతంగా ఉంది. అసలు అందరం చూసి తీరాల్సిందే అనమాట. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ప్రసిద్ధిగాంచిన శక్తిపీఠం అనమాట ఏడుపాయల జాతర. వనదుర్గామాత దేవాలయం. ఇది దాదాపుగా 700 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా భావిస్తారు. ఈ క్షేత్రం దట్టమైన అడవుల్లో వనం, చుట్టూ చెట్లు, చుట్టూ వనం, అసలు అడవి అంటే అడవే. చుట్టూ అడవి చుట్టుముట్టు ఉండడంతో వనదుర్గామాత అని పేరు వచ్చిందనమాట. 7 చిన్న నీటి ప్రవాహాలు మీరు చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. 7 చిన్న నీటి ప్రవాహాలు, 7 పాయలు కలిసే ప్రాంతంలోనే ఉండటంతో దీనికి ఏడుపాయల జాతర, ఏడుపాయల వనదుర్గామాతగా పేరు వచ్చిందనమాట. దేవి స్వరూపం ఎలా ఉంటుందంటే 7 పాయల వనదుర్గామాత సప్తమాతృకల సమేతంగా వెలిసింది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, ఈ సప్తమాతృకల నవదుర్గామాతగా చుట్టూ స్థిరంగా ఉంటారు. భక్తులు ఈ దేవిని అత్యంత శక్తివంతంగా పూజిస్తారు. అమ్మవారి నమ్మకం కూడా అలాగే ఉంటుంది. అమ్మవారిని మనం మొక్కుకున్న తర్వాత కోరుకున్న తర్వాత కాదనేది లేదు. అంత ప్రసన్నం చేసుకుంటుంది ఆ తల్లి ముఖంలో. అసలు మనం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ నీళ్ళు, ఈ సందడి. మొన్న 15 రోజులు కూడా మనకు ఎంత బాధ కలిగింది. వర్షాలు పడ్డప్పుడు అమ్మవారు 15 రోజుల పైననే నీళ్ళల్లోనే ఉన్నదనమాట. చుట్టూ అడవి, దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి వెనకటికి చాలా ఇబ్బంది పెట్టేవట దుష్టశక్తులు. అప్పుడు అందరూ భగవంతుని వేడుకుంటే, ఇగో చూడండి, మేము వెళ్ళినప్పుడు బోనాలు చేసుకొని అమ్మవారికి బోనాలు చేసుకొని పట్టుకొస్తున్నారు. అమ్మవార్లు వచ్చారు పూనకాలతోటి. ఎంత కోలాహలంగా, ఎంత ఆనందంగా తీసుకొస్తున్నారు. అసలు చాలా బాగా అనిపించింది అనమాట మేము పోయినప్పుడు. అప్పుడు కూడా వ్యాధులు పట్టి పీడించేవాట. అక్కడ పాపం అడవిలో ఉంటారు కదండి జనం. ఆ అడవిలో ఉన్న వాళ్ళందరినీ పట్టి పీడిస్తూ ఉంటే అమ్మవారికి మొక్కుకుంటే అమ్మ వనదుర్గామాతగా వచ్చి వీళ్ళ దుష్ట పీడలను, దుష్ట శక్తులను అన్నింటినీ పారద్రోలి వీళ్లకు అభయం ఇచ్చిందంట. నేను మిమ్మల్ని చూసుకుంటాను అని. అప్పటి నుండి కోరిన కోరికలు తీర్చే అమ్మగా, వనదేవత, వనదుర్గామాతగా అమ్మవారు ఎక్కడున్నా అమ్మ రూపమే కాబట్టి చూడండి 7 పాయలు ఎంత బాగా ప్రవహిస్తున్నాయో. అసలు మేము పోయినప్పుడైతే అసలు రావాలని అనిపించలే. అసలు మనం పోవాలనుకుంటే మాత్రం మంచి ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. మాకు తెలియదు. మేము సడన్గా వెళ్ళేసరికి చూసేసరికి ఎంతమంది ఉన్నారో. అమ్మవారి ఇదే కదండి, మొన్న మనం చూడలేదా, మొత్తం మునిగి ఉండేది. మొత్తం నీళ్ళలోనే ఉన్నాయి చూడండి, నీళ్ళలో ఉన్నాయి. ఇది ధ్వజస్తంభం అమ్మవారి ముందు. నీట మునిగి మొత్తం బట్టలు అవి ఇవి అసలు అన్ని చెట్లకు ఇన్ని బట్టలన్నీ తట్టుకొని ఉన్నాయన్నమాట. అమ్మవారి ముందు మనం వెళ్ళే ముందు గడప అనమాట. అక్కడ చాలామంది ఉన్నారు. ధ్వజస్తంభం చూడండి, నీళ్ళ మునిగి అసలు రాగి తాపడం అనేది కనబడట్లేదు మనకు. ఇగో ఇవే కదండి అమ్మవారికి. అంత పైన గుట్ట మీద కూడా అమ్మవారు, ఈ త్రిశూలం ఉన్న కాడ పైన గుట్ట మీద కూడా అమ్మవారే ఉంటుందట అండి. చాలామంది కాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు పైకి మెట్ల మీద నుంచి పైకి ఈ గుండ్లు పట్టుకొని, మెట్లు ఉండవు, ఒక్కదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ మనం పైకి ఎక్కితే అమ్మవారు, అక్కడ ఒక అమ్మవారు ఉందంట. అసలు ఫస్ట్ నిలిచింది అక్కడ నేనంట. మాకు తెలిసింది, అక్కడ అడిగి తెలుసుకున్నాం అనమాట. చూడండి ఎంత కలర్లు అన్నీ పోయి చూడండి ఎంత ఉందో. నీళ్ళ ప్రవాహం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గలేదు, కానీ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు అందరు వెళ్ళొచ్చు. ఈ ఎండాకాలం మంచిగా సమ్మర్ ట్రిప్ వేసుకుంటే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్రతి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సంతోషంగా పోయి రావచ్చు అనమాట. 7 పాయలు మనం చక్కగా ఇలా నీళ్లు మంచిగా ప్రవహించుకుంటూ ఉన్నాయన్నమాట. మనం నిలబడవచ్చు. మనం నిలబడి చేసేంత స్నానం చేయడానికైనా, పిల్లలు ఆడుకోవడానికైనా ఆ గుండ్ల మీద కూర్చొని చూడండి భక్తులందరూ ఎంతమంది ఉన్నారో. చాలా బాగుందనమాట. మేము వెళ్ళినప్పుడు మాకు టైం లేకుండే మాకు కార్పొరేషన్ తరపున వెళ్ళామన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అక్కడ పాలపిట్ట దర్శనం కూడా మాకు అయింది. అప్పుడు ఆ రోజు మేము పోయినప్పుడు అక్కడ పాలపిట్ట కనిపించింది. అది కూడా నేను తీశాను. పాలపిట్ట దర్శనం చేసుకుంటే చాలా మంచిదని మా చిన్నమ్మ వాళ్ళు చెప్తే నేను పాలపిట్ట దర్శనం కూడా చేసుకోవడం జరిగింది మేమందరం. మనం ఓపిక్గా కొంచెం టైం తీసుకొని ముందే, కాకపోతే శనివారం ఆదివారాలు మాత్రం చాలా విపరీతమైన జనం ఉంటారనమాట. ఆ జనంలో తట్టుకోగలుగుతాం, పోగలుగుతాం అనేది వాళ్ళు పోవచ్చు. లేకపోతే శనివారం ఆదివారం కాకుండా ఉట్టి రోజులలో మాత్రం, సెలవు రోజులలో పోతే మాత్రం చూడండి బట్టలన్నీ కొట్టుకుపోయి అమ్మవారికి ముడుపులు కడతారు కదండి. ఆ ముడుపులు కట్టిన బట్టలన్నీ మొన్న నీళ్ళల్లో తడిసి అన్నీ కొట్టుకుపోయినామన్నమాట. చూడండి అక్కడ